అందరికీ నమస్కారం. ఒక సామాన్య కార్యకర్తగా, ఒక యువజన కాంగ్రెస్ నాయకునిగా, ఒక మత్స్యకార కుటుంబ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టిన నేను అతి చిన్న వయసులో ఒక రాష్ట్ర స్థాయి చైర్మన్గా గౌరవ పెద్దలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మత్స్యకార కుటుంబాల ఆశాకిరణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదంతో నేడు మత్స్య పారిశ్రామిక సంస్థల చైర్మన్గా నియమించడం అంటే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చాలా గర్వపడుతున్నా. ఎప్పుడు కూడా నాయకత్వాన్ని బలపరిచే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంటే ప్రజలకు ఏదో మంచి చేయాలన్న ఒక ఉద్దేశం తప్ప మరొక ఆలోచన రాదు. మీరు చూడొచ్చు, రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రతిరూపంగా నేడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చారు. అదేవిధంగా యువజన కాంగ్రెస్ నాయకులను ఏ విధంగా అయితే ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, చైర్మన్లు చేసినటువంటి వైఎస్ఆర్ యొక్క అడుగుజాడల్లోనే ఆయన ప్రతిబింబంలాగా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాం. రాష్ట్ర కాంగ్రెస్ నాయకునిగా, యువజన కాంగ్రెస్ కుటుంబ సభ్యునిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు, దీపాదాస్ మున్షి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా రోహిత్ చౌదరి గారు, మాణిక్యం ఠాకూర్ గారు, అందరి యొక్క ప్రోద్బలంతో, వారి యొక్క సహకారంతో నేడు ఒక యువజన కాంగ్రెస్ నాయకుడు మిట్టు సాయి కుమార్ ఇప్పుడు రాష్ట్ర స్థాయి చైర్మన్గా మీ ముందున్నాడు. నేను ఎప్పుడు అనుకోలేదు 35 సంవత్సరాలు నిండక ముందే నేను ఒక రాష్ట్ర స్థాయి చైర్మన్ అవుతానని అనుకోలేదు. ఎప్పుడు చాలా ఆనందంగా ఉంది కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యునిగా నేను ఉన్నందుకు. ఎప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నన్ను ముందు తీసుకొచ్చిన ప్రతి ఒక్క మీడియా సిబ్బందికి, అదేవిధంగా జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకు, నాకు సహకారం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు రుణపడి ఉంటాను. నేను ఎప్పుడు మీ వాడినే. మీకు ఏ ఆపద వచ్చినా, మీకు ఏ అవసరం వచ్చినా అపరాధి అనకుండా, అర్ధరాత్రి అనకుండా ఎప్పుడు నేను ముందుంటాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూనే ఉంటాను. ప్రతి మత్స్యకార కుటుంబాన్ని ఆదుకునే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. మేము ఏ విధంగా పనిచేస్తామో మీరే చూస్తుంటారు. మా పనితనం మీకు తెలుసు. గత 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా చేస్తుంటాము. దానికి రెట్టింపుగా తప్ప ఏ కోశం కూడా తక్కువ పనిచేసే సమస్య లేనేలేదు. నాయకత్వాన్ని బలపరిచే విధంగా రేవంత్ రెడ్డి గారు, మత్స్యకారులను ఆదుకునే విధంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉంది. అట్టడుగు ఉన్న మత్స్యకార కుటుంబాన్ని ఆదుకునే విధంగా మా చర్యలు ఉంటాయని చెప్పి నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు రుణపడే ఉంటాను. ఎప్పుడు నన్ను మీరు ఇప్పుడు దూరం చేయకండి, దూరంగా పెట్టకండి. ఎందుకంటే నన్ను మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చూశారు. ఇప్పుడు ఒక రాష్ట్ర చైర్మన్గా చూడండి, ఆశీర్వదించండి. ఎప్పుడు మీ కనుసన్నలో మీ విధేయుడు మిట్టు సాయి కుమార్.